ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. స్థానిక 7 రోడ్లో గల మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఖాదీ సంతను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ ఖాదీ సొంత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 10 స్వదేశీ వస్తువుల స్టాల్స్ ను శంకర్ పరిశీలించారు. స్వదేశీ వస్తువుల విక్రయాలకు సంబంధించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఖాదీ చేతి వృత్తులు, చేనేత హస్తకళలు, సేంద్రియ ఉత్పత్తులు, ఆయుర్వేదం, మిల్లెట్స్ మొక్కలపై విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. దేశ అభివృద్ధికి తోడ్పాటు అవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి చాలా మంచిగా ఆర్గనైజ్ చేశాం. కాకపోతే వర్షం వల్ల మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే ఆ సెంటర్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఉండేది. ఏదైనప్పటికీ తిరుపతిరావు గారు చెప్పినట్టు ఎంతమంది వచ్చారనే దానికంటే ఇది ఎంతమందికి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ స్వదేశీ వస్తువులు వాడకం మనం వాడుతూ దానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ స్వదేశీ వస్తువులు తయారు చేయడానికి ఇంకా ప్రోత్సాహం అందించాలి. అందుకే నేను ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత మెప్మా పీడీ గారిని కూడా తీసుకొచ్చాను. పట్టణంలో గల ఎవరైనా ఇంకా మహిళలు, ఔత్సాహికులు ముందుకు వస్తే తప్పకుండా నేను 1000 మంది లక్పతి దీదీలను తయారు చేయాలి. 1000 మంది లక్పతి దీదీలు చేయమంటే ఇప్పుడు 100 మంది అయ్యారు. ఇంకా చాలా మంది దీదీలను తయారు చేయాలి. ఎవరు ముందుకు వచ్చినా మేము మీకు ప్రోత్సాహం ఇచ్చి లోన్స్ ఇస్తాం, ఈజీగా చేస్తాం. లక్పతి దీదీలు, లక్షాధికారులు అక్కలను తయారు చేయమని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మనకి దిశానిర్దేశం చేశారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రాష్ట్ర